హాయ్ హలో నమస్తే గైస్, వెల్కమ్ టు ద ఆర్ కిచెన్. మన ఆర్ కిచెన్లో ఏంటంటే కొబ్బరి పాలు పులావ్ విత్ మటన్ కర్రీ ఫేమస్ అని చెప్పాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి పక్కన పెడితే మొన్న ఒక కస్టమర్ వచ్చారు. ఆ కస్టమరు మియాపూర్ నుంచి వచ్చారంట. మన వీడియోలు చూసి కొబ్బరి పాలు పులావ్ విత్ మటన్ కర్రీ, రాజుల బిర్యానీ ప్లస్ దాంతోపాటు దమ్ము తీసుకెళ్లారు. ఈ దమ్ అంటే సింగిల్ వచ్చేసి 140 రూపీస్ అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి తీసుకెళ్లారంట. ఆయన చెప్పిన రివ్యూకి నేనే షాక్ అయ్యాను. మన కొబ్బరి పాలు పులావ్ విత్ మటన్ కర్రీ ఎక్సలెంట్ అనుకుంటే దమ్ బిర్యానీ దానికన్నా హైలైట్ అని చెప్పారు. ఒక నిమిషం నాకేం అర్థం కాల, ఏంటి నేను చెప్తున్నారు, దమ్ము మన దగ్గరే తీసుకెళ్లారా అని నేను మళ్ళీ అడిగాను. ఆయన అడిగితే మీదే సార్ దమ్ము, నేను మీ దగ్గరే తీసుకెళ్ళాను, ఇంకెక్కడా తీసుకెళ్ళలేదు. నాకు ఏమనిపించింది అంటే జెన్యున్గా చెప్తా సార్, 20 years బ్యాక్ హైదరాబాద్ దమ్ ఏ రకమైన టేస్ట్ ఉందంటే ఇప్పుడు కూడా అదే టేస్ట్ వచ్చింది మీ దగ్గర. నేను చాలా రెస్టారెంట్స్ ట్రై చేశాను, దమ్ము ఫేమస్ అయిన చాలా రెస్టారెంట్లు ట్రై చేశాను, కానీ 20 years బ్యాక్ దమ్ము హైదరాబాద్లో ఏ దమ్ అయితే పెట్టి చేశారో ఆ దమ్ బిర్యానీ టేస్ట్ మన ఆర్ కిచెన్లో వచ్చిందని చెప్పగానే నాకు అసలు ఎంత సంతోషం అంటే చాలా ప్రౌడ్ మూమెంట్. అసలు ఈ ప్రౌడ్ మూమెంట్ కొన్ని కోట్లు సంపాదించినా వచ్చిందో రాదో కూడా తెలియదు. ఒక మనిషి వచ్చి, తెలియని మనిషి, మీ కిచెన్లో ఫుడ్ బాగుంది సార్, మేము క్యాటరింగ్ ఇస్తాం మీకు అని చెప్పారు చూసారా, అది ఇంకా చాలు చాలు ఫేమస్ అయిపోయినట్టే, మనం దాదాపు సక్సెస్ఫుల్ అయిపోయినట్టే. హైదరాబాద్ దమ్ము కొబ్బరి పులావ్ని బీట్ చేసిందంటే మామూలు విషయం. కొబ్బరి పాలు పులావ్ విత్ మటన్ కర్రీ హైలైట్ అనుకుంటే దమ్ ఇంకా హైలైట్ అంట. ఈ డౌట్ వచ్చి నాకు మనకి డైలీ వెళ్తూ ఉంటారు కదా మన క్లౌడ్ కిచెన్ ఎదురు, వాళ్ళతో ఒకసారి రివ్యూ చేయించాను. వాళ్ళు కూడా కొబ్బరి పాలు పులావ్ కన్నా దమ్ బాగుంది అనేసరికి నాకు ఆశ్చర్యపోయాను. నేను తీసుకెళ్ళాను ఒక పార్సల్ మన దాంట్లోని, నేను తిన్నాను. నాకే కొత్తగా అనిపించింది వాళ్ళు చెప్పిన తర్వాత. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. మన అడ్రస్ వచ్చేసి యూసఫ్గూడ దక్ష స్కూల్ హైదరాబాద్. అలాగే జొమాటోలో కూడా అవైలబుల్, స్విగ్గీలో కూడా అవైలబుల్ ఉన్నాం. మన దమ్ ప్రైస్ వచ్చేసి 140 రూపీస్ మాత్రమే. అందరి దగ్గర 170, 180, 190 ఉంటే మన దగ్గర 140 రూపీస్ మాత్రమే. ఓకేనా? ట్రై చేసేయండి, అందరూ ట్రై చేసిన కామెంట్లో చెప్పేసాను. ఓకేనా?